ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, M&M కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా రిలయన్స్, విప్రో, హెచ్ఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడి తెలుసుకోవచ్చు. ఈదర రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం సరే, ఇవాళ మార్కెట్ చూస్తూ ఉంటే అంటే ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? ఈ వీక్ ఎలా ఉంటుందంటారు? లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేశారు కదా మొత్తం మార్కెట్. అవునండి, అంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి మార్కెట్స్ స్వల్పంగా ప్రతి వారం నష్టపోతూ ఉన్నాయి. సో సార్ ఒకసారి ఆడియో మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయరా? రామకృష్ణ గారు, ఈ వీక్ ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుందంటారు? మండే ఇవాళ స్టార్ట్ అయింది మార్కెట్. గత 2 వారాలుగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా మార్కెట్ని, ఏంటి సిచ్యువేషన్ నెక్స్ట్? సో లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్స్, లాస్ట్ 3 వీక్స్ నుంచి మార్కెట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అయ్యాయండి. ఎవ్రీ వీక్ స్వల్పంగా నష్టపోతూ మార్కెట్స్ ఒక పుల్ బ్యాక్ గురైనట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వారం కనుక చూసినట్లయితే మార్కెట్స్ కొంత కోలుకుంటున్నాయి. అట్లాగే కొంత ర్యాలీ ఈ రోజు మార్నింగ్ వీక్ గా ఓపెన్ అయినప్పటికీ ఇప్పుడు కొంచెం పాజిటివ్ గా మన మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఫైనల్ గా 25,000 కి అబౌవ్ నిఫ్టీ ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 1% గెయిన్ తో ఈ రోజు అరౌండ్ 500 పాయింట్స్ పాజిటివ్ గా ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద ఐసిఐసిఐ బ్యాంకు అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీకెండ్ ఇచ్చిన రిజల్ట్స్ బాగుండటం, అట్లా రిలయన్స్ రిజల్ట్స్ కూడా బాగున్నప్పటికీ కొంత స్వల్పంగా స్టార్టింగ్ లో నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్యాంకింగ్ ఇండెక్స్ లాభాలతో ఉండటంతో మొత్తం మీద ఇండెక్స్ కూడా కొంత రికవరీ పాత్రలో కనిపిస్తూ ఉంది. సో ఈ రికవరీ ఎలా ఉంటుంది అంటే రాబోయే ఈవెంట్స్ అంటే మనకి ఈ వారం ఇంపార్టెంట్ రిజల్ట్స్ కొన్ని ఉన్నాయి. రెడ్డి ల్యాబ్ అలాగే ఇన్ఫోసిస్ ఇట్లాంటి కంపెనీస్ నుంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. అట్లాగే అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చింది కానీ కొద్దిగా ఎస్టిమేషన్స్ మిస్ అయినట్టు అర్థమవుతుంది ఈ రోజు వచ్చిన అల్ట్రాటెక్ రిజల్ట్స్. అట్లాగే ట్రంప్ నుంచి టారిఫ్ వార్స్ సంబంధించిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందా, ఇలాంటి అంశాలన్నిటి మీద మన మార్కెట్స్ ఆధారపడతాయి. కాలర్ ఉన్నారు, కిషన్ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. నేను 107 లో 107లో బెల్రైస్ ఇండస్ట్రీస్ తీసుకున్నాను సార్. లాంగ్ లో ఉంచుకోమంటారా లేదా ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి హిందుస్థాన్ ఏరోనాటికల్ 4,800లో ఒక 15 తీసుకున్నాను సార్. కొన్ని యావరేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ తీసుకోవాలి సార్? ఓకే, హెచ్ఏఎల్ మీరు యావరేజ్ చేయదలుచుకుంటే చిన్నగా స్టార్ట్ చేయొచ్చు అండి. కొంచెం కొంచెం మొత్తాల్లో ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు 4739 ఉంది. సో ఇది ఒక మంచి సపోర్ట్ పాయింట్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ హైస్ అక్కడ ఉన్నాయి, ఆ హైస్ నుంచి సపోర్ట్ తీసుకుంది గతంలో ఉన్న హైస్ నుంచి. సో ఇప్పుడున్న ప్రైస్ తో కొద్ది మొత్తంలో యాడ్ చేసుకోవచ్చు అండి. అట్లాగే రీసెంట్ స్వింగ్ హైస్ కనుక 5100 క్రాస్ అయ్యే టైంలో బ్యాలెన్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. అట్లాగే మీరు అడిగిన బెల్రైజ్ ఇండస్ట్రీస్ కొత్తగా లిస్ట్ అయిందండి. స్టాక్ బాగానే పర్ఫామ్ చేస్తుంది రీసెంట్ టైమ్స్ లో. హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి స్టాక్. నెక్స్ట్ కలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. సార్ ప్రెజెంట్ రేట్ లో టెక్ మహేంద్ర, హెచ్డిఎఫ్సి బ్యాంకు తీసుకోవచ్చు సార్.
ఇంకోటి ఏంటంటే టెక్ మహీంద్రాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్. హెచ్డిఎఫ్సి. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే మీరు తీసుకోవచ్చు అండి. చక్కటి రిజల్ట్స్ వచ్చాయి, ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కంపెనీ ఇంకా హైయర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందండి. 52 వీక్స్ హైకి దరిదాపుల్లో ఉంది. ఇంకొక 10-15% మనం షార్ట్ టర్మ్ లో అంటే 6 months to 6 months పీరియడ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 10% రిటర్న్ ఈ స్టాక్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి. టెక్ మహీంద్రా కనుక తీసుకున్నట్లయితే కొంచెం ఐటీ ప్యాక్ లో కొంచెం వీక్ ఉన్నాయండి రిజల్ట్స్ కానీ, అట్లాగే ఈ స్టాక్స్ కానీ వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఐటీ స్టాక్స్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడే చేయొద్దండి, వెయిట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ శివప్రసాద్ చేస్తున్నారు. శివప్రసాద్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను యాక్సిస్ బ్యాంక్ 1190 తీసుకున్నాను సార్. ఇప్పుడు దాన్ని అంటే ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే కొంత ఏమన్నా అక్యుములేట్ చేసుకోమంటారా, అది ఒకటి చెప్పండి సార్. తర్వాత కేవీఎస్ నెట్వర్క్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ తీసుకోండి సార్ అరౌండ్ 1100 రేంజ్ లో, దాని పరిస్థితి ఒకసారి చెప్పండి సార్. తేజస్ నెట్వర్క్ వీక్ రిజల్ట్స్ ఇచ్చిందండి. అట్లాగే ఈ స్టాక్ కంటిన్యూస్ గా పడతా ఉంది, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనం చూస్తున్నాము. సో వీలైనంత వరకు ఎగ్జిట్ అయిపోయి ఉండాల్సింది ఈ పాటికి. కాకపోతే మీరు ఇంకా హోల్డ్ చేస్తున్నారంటే చూడండి, ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ రిజల్ట్స్ ఇంప్రూవ్ అయిపోయి మళ్ళీ స్టాక్ ఏమైనా అంటే గ్రోత్ బాగుంటుంది అనిపించినప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చు. ప్రస్తుతానికి అయితే ఎగ్జిట్ చేసుకోవడం బెటర్ అండి. అట్లాగే యాక్సిస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే కొంత రిజల్ట్స్ డిసప్పాయింట్మెంట్ తో ఈ స్టాక్ షార్ప్ గా పడింది మొన్న ఫ్రైడే. అట్లాగే ఈ రోజు బాటమ్ నుంచి రికవరీ పాత్ లో ఉందండి. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి, తొందరపడి అమ్మాల్సిన పని లేదు. రికవరీ అవుతుందండి, స్టాక్ రికవరీ అవుతుంది. కొద్ది మొత్తాల్లో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం రామకృష్ణ గారు. సార్ నాట్కో ఫార్మా ఒకటి, అమరాజ బ్యాటరీస్ ఏ రేట్ లో పే చేయమంటారు సార్ ఎంటర్ప్రైజ్? ఓకే అండి, నాట్కో ఫార్మా ప్రస్తుతము కొంచెం స్టాక్ బాగానే పెరిగే ఛాన్స్ కనిపిస్తుందండి. స్టాక్ స్టడీగా పెరుగుతుంది. ఒక 4 రోజులు పెరగటం, ఒక రోజు అలా తగ్గుతున్నప్పటికీ మళ్ళీ స్టాక్ పెరిగే మూడ్ లో ఉందండి. కాబట్టి ఫ్రెష్ గా కొంత యాడ్ చేసుకోవచ్చు అండి ఈ స్టాక్ లో కనుక. వన్స్ ఈ స్టాక్ 1150-1200 క్రాస్ అయిన తర్వాత మంచి మొమెంటం ఈ స్టాక్ లో కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం 1200 దాకా అయితే చిన్నగా స్లో అండ్ స్టడీగా పెరిగే ఛాన్స్లు ఉన్నాయి. కాబట్టి ఒక 30% అమౌంట్ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ 50 రూపీస్ పెరిగే కొద్దీ ఇంకా ఫర్దర్ గా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ శ్రీధర్ చేస్తున్నారు. రెండో స్టాక్ చూసినట్లయితే అమరాజ బ్యాటరీస్ కొంత స్తబ్దుగా ట్రేడ్ అవుతుందండి. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా వాచ్ చేయండి, మేబీ కన్సల్టేషన్ జరుగుతుంది ఈ స్టాక్. ఈ స్టాక్ ప్రస్తుతం 1070-75 ఆ జోన్ దాటిన వరకు మాత్రమే కొంత షార్ప్ ర్యాలీస్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే కన్సల్టేషన్ మోడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎల్ఐసి 850 ఉన్నాయి సార్. తర్వాత మ్యాన్ కైండ్ ఫార్మా 2500 ఉన్నాయి సార్. కానీ ఎల్ఐసి అన్న తీసేసి వేరే ఇంకో దానికి వెళ్ళమంటారా, లేకపోతే దాన్ని కొంతకాలం హోల్డ్ చేయమంటారా? ఎల్ఐసి అంటే గవర్నమెంట్ కూడా కొంత స్టేక్ సేల్ చేయాలని అనుకుంటూ ఉందండి. సో ఈ స్టాక్ షార్ట్ టర్మ్ లో బాగానే పనిచేసే అంటే పెరిగే అవకాశం కనిపిస్తుంది. రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో చూస్తే రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. స్టాక్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. మీరు రియల్ గా అమ్మదలుచుకుంటే కొంత ర్యాలీస్ జరిపిన తర్వాత అబౌవ్ 1000 రూపీస్ మీరు చక్కగా స్టాక్ లో అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తానండి. సార్ జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అశోక్ లేలాండ్ ఈ మూడిట్లో ఎంట్రీ లెవెల్ అడుగుతున్నారు సార్. జేఎస్డబ్ల్యూ స్టీల్ కనుక చూసినట్లయితే 1031 దగ్గర ఈ స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది, కానీ వెరీ షార్ట్ టైమ్ లోని ఈ స్టాక్ మళ్ళీ పెరిగే ఛాన్స్ కనిపిస్తుందండి. అంటే కొంత రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసినట్టున్నాయి మొన్న ఫ్రైడే వచ్చిన రిజల్ట్స్. సో ఈ స్టాక్ లో అందుకని కొంత కన్సల్టేషన్ కనిపిస్తుంది. వన్స్ ఈ కన్సల్టేషన్ పార్ట్ అయిన తర్వాత ర్యాలీ జరిపే అవకాశం ఉంది. సో ఎంట్రీ లెవెల్ కనుక మీరు జేఎస్డబ్ల్యూ స్టీల్ లో కనుక తీసుకున్నట్లయితే అరౌండ్ 1000 రూపీస్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి. అట్లాగే రెండో స్టాక్ అశోక్ లేలాండ్ కనుక తీసుకున్నట్లయితే ఈ స్టాక్ 124.7 దగ్గర ఇప్పుడు ఇవాళ ట్రేడ్ అవుతూ ఉంది. ఈ ప్రైస్ పాయింట్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే రిజల్ట్స్ దగ్గరలోనే ఉన్నాయి.
అరౌండ్ 25th మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఈ ఫ్రైడే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ కంపెనీ నుంచి. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్టాక్ ఈ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ మోహన్ రావు చేస్తున్నారు. మోహన్ రావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. హలో సార్, ఈ రిలయన్స్ ఏంటి సార్, ఇవాళ మార్కెట్ కొద్దిగా జంప్ లో ఉన్నా కూడా మార్కెట్ బాగా పడిపోయింది 50 రూపాయల పైన. ఇది ఇప్పుడు ఈ రేట్లో అమ్ముకోవచ్చునా, కొద్దిగా వెయిట్ చేయమంటారా? అంటే రిలయన్స్ కొంచెం మార్కెట్ ని డిసప్పాయింట్ చేసిందండి ఈరోజు. రిజల్ట్స్ అయితే సాటిస్ఫాక్టరీ గా వచ్చినప్పటికీ మార్కెట్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. 1425 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మీరు ఆల్రెడీ కొంత ప్రాఫిట్స్ లో కనుక్కున్నట్లయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. కానీ హయ్యర్ లెవెల్స్ ఎంటర్ అయితే మాత్రం పేషెంట్ గా వెయిట్ చేయాలండి. అంటే అట్లీస్ట్ ఒక 6 months to 1 year హోల్డ్ చేస్తేనే డీసెంట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏమన్నా మీరు ప్రైస్ తెలియదు నాకు, ఇన్ కేస్ ఈ స్టాక్ లో కనుక మీకు రీసెంట్ టైమ్స్ లో కొన్ని ఏప్రిల్ మే మాసాల్లో కొని ఉంటే మీకు ప్రాఫిట్ లో ఉండుంటారు. ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు అండి. కాకపోతే చూడండి, ఈ రోజు రేపు రియాక్షన్ ఇంపార్టెంట్ అండి. ఈ రోజు రిజల్ట్స్ ఇంపాక్ట్ ఉంది కదా, రేపు కనుక ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. నెక్స్ట్ కలర్ సురేష్ చేస్తున్నారు విజయవాడ నుంచి. సురేష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ 10 days బ్యాక్ పీసీ జ్యువెలర్స్ తీసుకున్నామండి 19 రూపాయలు చేసి. అది ఈ రోజు బాగా తగ్గింది సార్. కంపెనీ మంచిదేనండి, అది ఉండమంటారా ఎగ్జిట్ అయిపోమంటారా? పీసీ జ్యువెలర్స్ ఇవన్నీ అంటే మంచి స్టాక్ అంటే క్వాలిటీ తక్కువ అండి. అంటే మిగతా జ్యువెలరీస్ లో మంచి కంపెనీస్ ఉన్నాయి, ఇంకా మీకు టైటాన్ లాంటి కంపెనీస్ మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్. ఇట్లాంటి స్టాక్స్ లో ఏంటంటే మనకి చిన్న కంపెనీలు లేకపోతే క్వాలిటీ తక్కువ ఉన్న కంపెనీలు ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పడిపోయినా మనకు భయం వేస్తుంది. మనం తీసేగానే మళ్ళీ ఇంకొక రోజు పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా ఎమోషన్స్ ప్లే చేస్తాయండి. మామూలు క్వాలిటీ కంపెనీలో ఉన్నప్పుడు కొంచెం పడిపోయినా కానీ మనకు భయం అయ్యింది అనమాట, కొంచెం ధైర్యంగా కూర్చోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పడిపోయిన రోజుల్లో భయం వేస్తూ ఉంటుంది. అందుకని క్వాలిటీ కంపెనీస్కి వెళ్ళండి. ఇట్లాంటి కంపెనీస్ లో వీలైనంత వరకు ఎగ్జిట్ అయ్యి క్వాలిటీ కంపెనీస్ స్టిక్ అవ్వండి. సార్, ఈ కరెంట్ ప్రైస్ లో టీసీఎస్ ని తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అంటే అన్ని కూడా మనం చూస్తే ఐటీ కంపెనీలు అన్ని కూడా డల్ గా ఉన్నాయండి. చాలా వీక్ మొమెంటం కనిపిస్తుంది. ప్రస్తుతం చూడటానికి అట్రాక్టివ్ గా అనిపిస్తున్నప్పటికీ ప్రైస్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే ఈ మల్టిపుల్ లోస్ పాయింట్ దగ్గర ఉంది. ఈ లోస్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయండి. అంటే ఐటీలో జరుగుతున్న పెను మార్పులు ఈ కంపెనీస్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలాగో ఇన్ఫోసిస్ ఈ వారం రిజల్ట్స్ ఉంది, అదేమన్నా మొమెంటం తీసుకొస్తుందో చూడండి, వెయిట్ చేయాలి. ఇన్ కేస్ అది మొమెంటం తీసుకొచ్చి మార్కెట్ లో అన్ని ఐటీ కంపెనీలు పైకి తీసుకెళ్తే ఏమన్నా షార్ట్ టర్మ్ ర్యాలీస్ వస్తాయి. కానీ అంతేగాని ఈ స్టాక్ వన్ వేగా పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. ఫ్రెష్ అడిషన్స్ అయితే నేను రికమెండ్ చేయలేండి. నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. కిషోర్ గారు మాట్లాడండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ప్రజెంట్ రేట్ లో ఈసీఎస్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? కోఫోర్ చెప్తే ఈ రెండు తీసుకోవచ్చా సార్? తగ్గుతుందా? ఇప్పుడే చెప్పడం జరిగిందండి. టీసీఎస్ ప్రస్తుతం రేట్లు చాలా అంటే వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని నిష్ ప్లేయర్స్ లైక్ కోఫోర్జ్, కొన్ని పర్సిస్టెంట్లు ఇట్లాంటి కంపెనీస్, మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ మాత్రం కొంత ర్యాలీస్ లో ఉన్నాయి. కాబట్టి ప్రతి స్టాక్ వాటి డైనమిక్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. టీసీఎస్ అయితే ప్రస్తుతం చూడటానికి వాల్యూ బై లాగా ఉన్నా కానీ ప్రస్తుతం అవాయిడ్ చేయమని చెప్తానండి. కోఫోర్జ్ లాంటి కంపెనీస్ లో కొద్ది మొత్తాల్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కావ్య చేస్తున్నారు. కావ్య గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. హలో హలో, చెప్పండి మేడం. బిర్లా సాఫ్ట్వేర్ లాంగ్ టర్మ్ కి కొనుక్కోవచ్చా? ఓకే అండి. బిర్లా సాఫ్ట్ అయితే లాస్ట్ 4 quarters నుంచి రిజల్ట్స్ గొప్పగా లేవండి. అంటే వీక్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే స్టాక్ కూడా వీక్ అవుతుంది, కన్సల్టేషన్ అవుతుంది, కానీ పెద్ద ర్యాలీస్ అయితే జరగడం లేదు. ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి. మళ్ళీ ర్యాలీస్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఈవెన్ 500 పైన అయినా పర్వాలేదు, కానీ ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయొచ్చు. అబౌవ్ 500 వచ్చినప్పుడు రివ్యూ చేసుకొని ఆ ప్రైస్ పాయింట్ నుంచి బై చేయొచ్చు. నెక్స్ట్ కలర్ నాగరాజు చేస్తున్నారు బెంగళూరు నుంచి. నాగరాజు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. ఉదయపూర్ సిమెంట్ నా వద్ద
రూపాయలు ఉంది సార్. ఉదయపూర్ సిమెంట్. ఉదయపూర్ సిమెంట్ అండి. ఉదయపూర్ సిమెంట్ వర్క్స్. ఓకే ఓకే. ప్రస్తుతం 37.10లో ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ టైమ్స్ 24, 23 దగ్గర నుంచి ర్యాలీ జరుపుతూ ఉంది స్టాక్. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. సిమెంట్ స్టాక్స్ బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి రీసెంట్ టైమ్స్ లో. ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. మీ ప్రైస్ క్రాస్ అయ్యి ఇంకా ఫర్దర్ గా మంచి రేట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హోల్డ్ అండి. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు మాట్లాడండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. పతంజలి ఫుడ్స్ ఇప్పుడు కొనొచ్చా సార్? ఏంటండి? పతంజలి ఫుడ్స్ ఇప్పుడు ఫ్రెష్ కొనొచ్చా సార్? పతాంజలి ఫుడ్సా? అవును సార్. ఓకే, పతాంజలి ఫుడ్స్ సార్. ఓకే అండి. క్వశ్చన్ ఏంటండి పతంజలి ఫుడ్స్ మీద? ఫ్రెష్ కొనొచ్చా? ఫ్రెష్ కొనొచ్చా? బై చేయొచ్చా అని అడుగుతున్నారు ప్రజెంట్. ఓకే అండి. బై చేయొచ్చు అంటే రీసెంట్ గా ఏమైందంటే షార్ప్ ర్యాలీ చూస్తున్నామండి. 15th జూలై నుంచి మనకి ఆల్మోస్ట్ 1670 రూపాయల నుంచి ఇప్పుడు 1930-40 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 250-270 పాయింట్స్, 270 రూపీస్ 1 వేలో పెరిగిందండి స్టాక్. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అటెంప్ట్ చేయొచ్చండి. ప్రస్తుతానికి అయితే ఆల్ టైమ్ హైని క్రాస్ చేసే మోడ్ లో ఉంది, కానీ రిస్క్ ఉంటేనే చేయండి. అంటే రిస్క్ అప్రేట్ ఉంటే మీరు బై చేయొచ్చు కొద్ది మొత్తాల్లో. కాకపోతే క్లియర్ గా స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయండి. అరౌండ్ 1850 అలా 1815 దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ కొద్ది మొత్తంలో అటెంప్ట్ చేయొచ్చు, లేదా 1850కి వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ గంగాధర్ చేస్తున్నారు. గంగాధర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్ ఒక 2 years సార్ నేను లాంగ్ టర్మ్ కి బజాజ్ ఫైనాన్స్, ఎన్టీసీ, సుజలాన్, ఆర్ పవర్, జేపీ పవర్ ఈ 5 సెలెక్ట్ చేశాను సార్. కొనొచ్చా నేను? అంటే దీంట్లో కొన్ని స్పెక్యులేటివ్ స్టాక్స్ ఉన్నాయండి. కొన్ని స్టాక్స్ ఏమో బాగానే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ అన్నారు, ఎన్సీసీ అన్నారు. ఇట్లాంటి కంపెనీస్ మీరు బయలు లేకుండా కొనుక్కోవచ్చాము. అదే మరి జేపీ పవర్, ఆర్ పవర్ లాంటి స్టాక్స్ ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియదు. అట్లాంటి కంపెనీస్ అవాయిడ్ చేయండి. క్వాలిటీ కంపెనీస్ అయినా మీరు చెప్పిన వాటిలో బజాజ్ ఫైనాన్స్, సుజలాన్, ఎన్సీసీ మాత్రం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ జైడస్ లైఫ్ నుంచి చెప్పారు సార్ కదా సార్, హోల్డ్ చేయొచ్చండి? కంపెనీ నేమ్ అర్థం కాలేదండి సార్. స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. క్యారీల పేరు మాది సార్, జైడస్ లైఫ్ అండి. ఓకే, జైడస్ లైఫ్. ఓకే. సో జైడస్ లైఫ్ స్టడీగా పెరుగుతుందండి. రిజల్ట్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. ఇంకా ఫర్దర్ గా అప్ ఉండే ఛాన్స్ ఉందండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చండి. ఇక్కడ 971 ఉంది ప్రస్తుతం ప్రైస్. నెక్స్ట్ కలర్ శ్రీను చేస్తున్నారు. శ్రీను గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నైకా ఒకటి, సోనాటో సాఫ్ట్వేర్ కొనుక్కోవచ్చు అండి ఈ రేట్ లో లాంగ్ టర్మ్ కి? సో నైకా 214 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. లాంగ్ టర్మ్ మీరు పొందలుచుకుంటే కొంత పుల్ బ్యాక్ లో కొనండి. అరౌండ్ 200-205 మధ్యలో ఈ స్టాక్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఆ ప్రైస్ పాయింట్ దగ్గర మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అది కూడా లాంగ్ టర్మ్ 1 year అండ్ అబౌవ్ టైం ఉంటేనే మీరు ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ కలర్ రఘు చేస్తున్నారు. రఘు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నమస్తే అండి. సార్ ఎస్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చండి? సో ఎస్ బ్యాంక్ కనుక చూస్తే పెద్దగా అంటే ఎదుగు బదుగు లేకుండా ఉందండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తే ఆ స్మాల్ రేంజ్ లో ఉంది స్టాక్. 18 రూపాయల నుంచి 26-27 రూపాయల రేంజ్ లోనే తిరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 20 రూపాయలు 13 పైసల్లో ఉందండి. సో ఈ బ్యాంక్ లో కంటే మిగతా బ్యాంకులు ఇదే టైంలో చాలా మంచి రిటర్న్స్, మంచి గ్రోత్ కనిపించాయి. ఈ స్టాక్ లో అంత గ్రోత్ కనిపించడం లేదండి. కాబట్టి మంచి పిఎస్యు బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. చాలా బ్యాంక్స్ మనకి యూకో బ్యాంక్ కావచ్చు, లేకపోతే యూనియన్ బ్యాంక్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అలాంటి బ్యాంక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ అని ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఎస్ బ్యాంక్ అవాయిడ్ చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ గురించి అడుగుతున్నారు సార్. ఈ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని ప్రెసెంట్ రేట్ లో? ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్స్ లో బెస్ట్ రిజల్ట్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చిందండి. అట్లాగే ఐసిఐసిఐ బ్యాంకు ఇప్పుడు ఆల్ టైమ్ హైకి చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు 1464 దగ్గర ట్రేడ్ అవుతుంది.
ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెష్ బయింగ్ చేసుకొని ఒక 1 year పాటు హోల్డ్ చేస్తే డీసెంట్ రిటర్న్ ఈ స్టాక్ లో వచ్చే అవకాశం. నెక్స్ట్ కలర్ మహమ్మద్ చేస్తున్నారు మదనపల్లి నుంచి. మహమ్మద్ గారు మాట్లాడండి. చెప్పండి మహమ్మద్ గారు. మహమ్మద్ గారు మాట్లాడండి. సార్ హలో సార్ మీరు టీవీ చూడకుండా మాట్లాడాలి సార్. అనంతరాజు చెన్నరెక్స్ ప్రాఫిట్ లో ఉన్నాము. హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సార్? కంపెనీ నేమ్ ఏంటి కదండి? అనంతరాజు సార్, అనంతరాజు. ఓకే అండి. సెనోరెక్స్ రెండోది ఫినోలెక్స్ అండి. సెనోరెక్స్ SENROSE సెనోరెక్స్. ఓకే అండి, ముందు ఇది చూద్దామండి. అనంతరాజు చూద్దాము. అనంతరాజు కనుక చూసినట్లయితే మనకి 585 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ చిన్నగా కోలుకుంటూ ఉంది. ఇలా బిజినెస్, డేటా సెంటర్ బిజినెస్ ఇదంతా కూడా మళ్ళీ మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ లో మనం చూసినప్పుడు ఒక షార్ప్ ఫాల్, తర్వాత మళ్ళీ రికవరీ పాత్ లో ఉంది. ఫ్రెష్ గా కొద్ది మొత్తాల్లో యాడ్ చేసుకోవచ్చు అండి. స్టాక్ పెరిగే కొద్దీ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అట్లీస్ట్ 1 year పాటు టైం ఫ్రేమ్ ఉండాలి. 1 year కంటే ఎక్కువ ఉంటే ఇంకా బెటర్. 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటే ఈ స్టాక్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక 25%